నాయకుడుకి వ్యతిరేకం అనమాట. హీరోకి వ్యతిరేకంగా విలన్ ఉంటాడు కాబట్టి ప్రసవానికి వ్యతిరేకంగా ఏమంది? ప్రతి ప్రసవ. ఇప్పుడు చెప్పండి నాకు, ఇంటరాక్ట్ అవ్వండి. గిట్టడమా సార్? అంటే ఉం? గిట్టడం అంటారు కదా సార్, పుట్టడం గిట్టడం. గిట్టడం అంటే చనిపోవడం కదా, అలాగ ప్రతి ప్రసవ. జాగ్రత్తగా అంటే పుట్టకుండా ఉండడం. అందుకే చెప్పారు, ఇది పతంజలి యోగ సూత్రాలు మామూలుగా అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే మనకు అర్థం కాదు. ఆయన సింపుల్ గా వేరే 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 పదాన్ని కాయిన్ చేసి ఉండొచ్చు ఇక్కడ, కానీ అది పదం కాయిన్ చేయలేదు ఇక్కడ. ప్రతి ప్రసవం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రసవం అంటే పుట్టడం అన్నాం. వాట్ ఇస్ ప్రతి ప్రసవ? రండి, అంటే పుట్టడాన్ని కంటే ముందు ఏం చేయాలి? దాన్ని పుట్టకుండా చేయాలి. మీకు అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ ప్రతి ప్రసవ. సో పంచ క్లేశాన్ని ఇన్ దేర్ సటిల్ ఫామ్, అంటే సూక్ష్మంగా ఏం చేయాలంట? అవి పుట్టకుండా మళ్ళీ వెనక్కి రివర్స్ చేయడం. అంటే రివర్స్ చేయడం అంటే అవి పుట్టకుండా ఏదైతే హేతు ఉందో పుడుతుందో అక్కడికి వెళ్ళి దాన్ని రివర్స్ చేయండి. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే చాలా వరకు మన యోగాన్ని చదువుతాం, ప్రాక్టీస్ చేస్తాం, సాధన చేస్తాం, రకరకాల ప్రాక్టీసెస్ చేసేస్తాం. కానీ ఈ పతంజలి యోగ సూత్రాలు తెరుచుకోకుండా మీరు ప్రాక్టీస్ లో దిగితే, అంటే గుడ్డెద్దు చేలో అంటాం కదా, గుడ్డెద్దు చేలో పడ్డం అంటే ఏంటి? వాట్ ఈస్ గుడ్డెద్దు చేలో పడ్డం? ఇంటరాక్ట్. చెప్పండి, మైక్ ఆన్ చేసి మాట్లాడండి. గుడ్డెద్దు చేలో పడినట్టు అంటారు కదా, వాట్ ఈస్ గుడ్డెద్దు చేలో పడ్డం? మాట్లాడండి. ఒక మార్గం అంటూ లేకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోవడం. అంటే ఏంటి గుడ్డెద్దు చేలో పడ్డం? ఏంటి? ఏమీ తెలియకుండా ముందుకు వెళ్ళిపోతున్నట్టు సార్. అబ్బా, చేలో అనే పదం ఎందుకు వాడాడండి అక్కడ? గుడ్డెద్దు చేలో పడ్డం తెలుసా మీకు? తెలీదా? విన్నారా? విన్నాం. చేలు అన్నవి ఒక వరుస పద్ధతిలో ఉంటాయండి. గుడ్డెద్దు పడితే కనుక అది చేలు మొత్తం కూడా నాశనం చేసేస్తుంది. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. గుడ్డెద్దు చేలో పడ్డం అంటే ఒక తీరు తెన్ను లేకుండా వెళ్ళిపోతుంది. ఎద్దు ఉంది అనుకోండి, ఎద్దు ఒక చేను. చేను అంటే పొలం తెలుసు కదా, చేను అంటే పొలం తెలుసా తెలీదా? తెలిసింది. చేలు అంటే చేను సింగిల్, చేలు ప్లూరల్. చేలో అంటే పొలాల్లో. పొలాల్లో పడితే అది ఏంటి? ఏమైంది? అది గుడ్డెద్దు. గుడ్డెద్దు అంటే దానికి తెలియట్లేదు. ఏం చేస్తుందంట? అది మెయ్యాల్సింది ఏంటో తెలియకుండా, మెయ్యిపోవడం ఏంటో తెలియకుండా అన్నింటినీ గందరగోళం చేసి తినేస్తూ ఉంటుంది. అంటే ఒక పద్ధతి. ఇందాక మీరు అన్న పదాలనే కరెక్ట్, బట్ ఏంటంటే యాక్చువల్గా అర్థం చేసుకోవాలంటే మామూలుగా అనుకోండి, మామూలు గడ్డి తింటూ ఉంటుంది. తిన్న తర్వాత బాగుంటే మొత్తం తినేస్తుంది, బాగోపోతే తన జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానం ప్రకారం తింటా ఉంటది అనమాట. అదే గుడ్డెద్దు అనుకోండి, దాని ఇష్టం. ఇందాక మా శ్యామ్ అన్నట్టు పొలాన్ని పాడు చేయొచ్చు, లేదంటే మన పంటను కూడా పాడు చేయొచ్చు. అలాగా మామూలుగా తెలుసుకోకుండా సాధన చేస్తే గుడ్డెద్దు చేయలేపడి వేయడమే కదా అనుకుంటుంది అది. కానీ నువ్వు పొలాన్ని పాడు చేస్తున్నావు, ఏది పడితే తినేస్తున్నావు, ఏది తినకూడదు తినేస్తున్నావు అనేది తెలియదు. ఇక్కడ పతంజలి యోగ సూత్రాలు చేసే వరకు కూడా, చదివే వరకు కూడా నా పరిస్థితి కూడా చెప్తున్నానండి, నా పరిస్థితి కూడా అది. ఈవెన్ దో ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ లాస్ట్ మేబీ వెల్నెస్ అండ్ హెల్త్ లో 38 years ఉన్నా, యోగా ఫీల్డ్ లో 27 years నుంచి ఉన్నా, బట్ పతంజలి యోగ సూత్రాలు అర్థం చేసుకోకుండా ఇప్పటి వరకు నేను ఆ గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్తాను. బట్ ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే, నీ పంచక్లేశాలు ఉన్నాయి నాయన, యోగా చేయడానికి 5 రకాల అడ్డంకులు ఉన్నాయి. ఈ 5 రకాల అడ్డంకులు ఎట్లాగా నువ్వు అధిగమించాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి సూక్ష్మం.
సూక్ష్మమైనది ఏంటంటే ఫస్ట్ ఎక్కడైతే ఆరిజిన్ అవుతుందో ఆ పంచక్లేశాలు ఎక్కడైతే ఒరిజినేట్ అవుతుందో దాన్ని రీప్రాసెస్ చేయి, అంటే వెనక్కి పంపించే, రివర్స్ ద ప్రాసెస్, రివర్స్ ద మేనిఫెస్టేషన్. ప్రతి ప్రసవం అంటే వెనక్కి వెళ్ళిపో, ప్రసవం అవ్వకుండా అంటే అవి పుట్టకుండానే వెనక్కి పంపించే. అబ్సల్యూట్ జమ్. ఈ సూత్రం చూడండి, అసలు ఎవరన్నా చెప్తారా మనకి? అంటే మనకు వచ్చేస్తున్నాయి, ఏం వస్తున్నాయి తర్వాత మాట్లాడుకుందాం. ది సటిల్ ఫార్మ్స్ ఆఫ్ ది క్లేషాస్ షుడ్ బి ఎలిమినేటెడ్ బై ట్రేసింగ్ దెమ్ బ్యాక్ టు దేర్ ఆరిజిన్. అంటే నువ్వు పంచక్లేశాలు ఉన్నాయి, 5 అడ్డంకులు ఉన్నాయి. ఈ 5 అడ్డంకుల్ని షుడ్ బి ఎలిమినేటెడ్, పంచక్లేశాలను నిరోధించాలి అంటే బై ట్రేసింగ్ దెమ్ బ్యాక్ టు దర్ ఆరిజిన్. ఎక్కడైతే పుడుతున్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ కట్ చేసేసి వెనక్కి పంపించేసి అంటారు. అబ్సల్యూట్ జమ్ సూత్రం. అండ్ ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సి ఇది చూడండి ఎంత బాగుంటుందో. సో అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, ఈ 5 పంచక్లేశాలు కదా. దే ఆపరేట్ ఇన్ 2 ways. ఎగ్జాక్ట్లీ చూడండి, ఏదైనా పద్ధతి తెలుసుకున్న తర్వాత మనం దాన్ని ఆపరేట్ చేయడం తెలుసుకుంటాం. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే 2 పద్ధతులు ఉన్నాయని చెప్తాడు. ఈ పంచక్లేశాన్ని మనం దూరం చేసుకోవాలంటే 2 పద్ధతులు. 1 విక్షిప్త, గ్రాస్. 2 సూక్ష్మ, ది సటిల్. అంటే గ్రాస్ గా ఉండేవి, సటిల్ గా ఉండేవి. స్థూల గ్రాస్, సూక్ష్మ సటిల్. సో స్థూలంగా ఉన్నాయి ఎట్లా చేసుకోవాలంట? వెన్ దే ఆర్ విజిబుల్ యాజ్ ఎమోషనల్ రియాక్షన్స్. చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్పాడో. సో ఈ పంచక్లేశాలు ఎలా ఉంటాయంటే 2 రకాలుగా మనలో వచ్చి బయటకు వస్తా ఉంటాయి. 1 ఏంటి? గ్రాస్ గా ఎమోషన్స్ రూపంలో వస్తాయి. కోపం, భయం, ఆందోళన, కంగారు, ఇవన్నీ కూడా ఎమోషనల్ రియాక్షన్స్. ఇవన్నీ కూడా స్థూలంగా ఉంటాయి. బట్ సూక్ష్మంగా ఉంటే ఏంటంట? when they exist as latent tendencies. వీటన్నిటికీ మూల కారణం ఇంకోటి ఉంటుంది, అక్కడి నుంచి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. జాగ్రత్త గమనించారా? అక్కడి నుంచి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఈ పంచక్లేశాలన్నిటికీ మూలం, ఆ మూలంలోకి వెళ్ళాలి అంటే అవి ఎన్ని రకాలో గమనించాలి. సో ఇప్పుడు నాకు కోపం వచ్చింది, అరిస్టాటిల్ అంటూ ఉంటాడు. అరిస్టాటిల్ ఒక మంచి సూత్రం చెప్తాడు. ఏం చెప్తాడంటే, నువ్వు అంటే ప్రతి మనిషి, నువ్వు ఒక మనిషి మీద అంటే అవతల మనిషి మీద నీ కోపాన్ని సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైనటువంటి డోస్లో, సరైనటువంటి సమయంలో, సరైన వ్యక్తి మీద ఎప్పుడూ కోపగించలేవు అంటాడు. విన్నారా ఎప్పుడనేది? ఇప్పుడు ఉదాహరణకు అంతెందుకు, నాకు ఒకటి చెప్పండి. అత్త మీద కోపం దొత్త మీద చూపించింది అంటారు. అంటే అర్థం చెప్పండి, మాట్లాడండి. ఎందుకు లెటస్ కాన్వర్సేషన్లోకి వెళ్ళండి, చెప్పండి. ఒకరి మీద కోపం ఉంటే ఇంకొకరి మీద చూపించడం ఎలా ఉంటుంది అది? క్లియర్గా చెప్పాడు. అత్త మీద కోపం, దుత్త మీద చూపించడం. వాట్ ఈజ్ అత్త, వాట్ ఈజ్ దుత్త? పిల్లలు అసలు గుర్తు అంటే పిల్లలు అసలు గుర్తు అంటే భర్తన. అత్త అత్త వాళ్ళు వదిలేండి, ముందు అత్త తెలుసా తెలీదా? ఇప్పుడు మీ అత్తగారి మీద కోపం వచ్చిందండి, మీ పేరు ఏంటన్నారు? మర్చిపోయాను నేను. శ్వేత సార్. శ్వేత. నేను మీరు బాగానే ఇంటరాక్ట్ అవుతున్నారు. మా పాత స్టూడెంట్స్ కంటే మీరు బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఐ కంగ్రాచులేట్ యూ. అండ్ నాకు ఇలాంటి వాళ్ళు ఉంటేనే నా క్లాస్ బాగా నడుస్తుంది. మీరు మూగ మునుల్లాగా అలాగా ఆయన ఏదో చెప్పుకుంటూ పోతాడు, మనం ఏదో వినుకుంటూ పోతాం అనుకుంటే మాత్రం నాకు తెచ్చ కోపం వస్తుంది, నిజంగానే కోపం వస్తుంది. సో ఇక మీరు బాగానే అడిగారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఏంటి? దుత్త అంటే ఏంటి అని అడిగారు. దుత్త అంటే రెండు అర్థాలు ఉన్నాయి. దుత్త అంటే దుహిత. దుహిత అంటే కూతురు. ఇంకోటి చెప్పనా? చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దుహిత ఈ సాంస్క్రిట్. ఇంగ్లీష్లో చెప్పండి, కూతుర్ని ఏమంటాం?
ఇంగ్లీష్ లో డాటర్. డాటర్. ఎగ్జాక్ట్లీ. చూసారా మనకి ఈ ఈ డాటర్ అనే పదం దుహిత అనే పదం నుంచి వచ్చింది. దుహిత ఇస్ సంస్కృత్, డాటర్ ఇంగ్లీష్. సో ఇక్కడ దొత్త మీద అంటే అత్త మీద కోపం ఎవరి మీద చూపించారు మీరు? కూతురు మీద. ఎలాగా? మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా మీరేం ముసిముసినవ్వలు నవ్వద్దు, మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. అత్తగారిని అంటే బాగోదు కదా సార్, కూతురు మీద. కూతురుని అంటే మనం ఏం చేస్తారు కూతుర్ని? అమ్మ పిల్లలను తిట్టుకుంటారు సార్. వినపడపోతే కొడతారండి. ఉండండి, మాకు ఆయన అత్తగారి మీద కోపం ఎలా చూపిస్తున్నాడు మాకు శ్యామ్ చెప్తున్నాడు, కొట్టాడంట. పిల్లలు ఉంటే పిల్లల్ని మీద అది చేయలేదు ఇది చేయలేదని వాళ్ళు అంటే హోంవర్క్లు చేయలేదు అని చెప్పి కొడుతూ ఉంటారు. ఈ కోపం కూడా తగ్గుతుంది. మరి అత్తగారు ఏం చేస్తుంటది అక్కడ? అత్తగారు పక్క గదిలో ఉంటుందా లేకపోతే ఊర్లో వేరే ఊర్లో ఉంటుందా? అత్తగారు అదే ఇంట్లో ఉంటారండి. ఇంకా టీవీ చూస్తూనే ఎక్కడ ఉంటారు. అది ఆ టీవీ చూస్తున్నప్పుడు పిల్లలకేమో హోంవర్క్ చేయిస్తూ హోంవర్క్ చేయట్లేదంటే ఇలా తిడుతూ ఉంటారు అన్నమాట. తిట్టడం ఏదో ఒకటి, పిల్లల్ని కొట్టడం ఏదో ఒకటి చేస్తారు. ఆ పిల్లల్ని పెచ్చగొట్లు కొడతా ఉంటారు మీరు. మామూలు కొట్టరండి. ఈ కోపం ఏంటి? ఎవరి మీద? ఒక్క నిమిషం. ఈ కోపం ఎవరి మీద? అత్తగారిని అనాల్సింది కూతుర్ని అనాల్సి వస్తుంది. అది అర్థం మీకు. అత్త మీద కోపం దొత్త మీద చూపించమంటే ఎక్కడ మొదలెట్టావు? మర్చిపోతా ఉంటాను నేను. ఎక్కడ మొదలు పెట్టండి దీనికి? మొదలు ఎక్కడి నుంచి? సూక్ష్మ దగ్గర నుంచి మొదలు పెట్టాను సార్. సూక్ష్మ కాదు. అరిస్టాటిల్ గురించి మొదలెట్టాం. అరిస్టాటిల్ అంటే నీ కోపాన్ని ఎప్పుడూ కూడా సరైన వ్యక్తి మీద సరైన సమయంలో, సరైన సమయం. అత్తగారు ఎప్పుడు తిట్టింది? అప్పుడు తిట్టలేదు. అత్తగారు నిన్న తిట్టింది. నిన్న తిట్టింది పిల్లోడు ఈ ఊర్లో లేడు, ఆవేళ వచ్చాడు. ఆ పిల్లోడు పిల్ల దుత్త అంటే దుహిత అంతే. ఈ వాళ్ళ పట్టుకుని దుమ్ము దులుపుద్ది అనమాట ఆవిడ. నిన్నేమో అత్తగారు తిట్టింది అంటే సమయం నిన్న కాదు. అలాగే రెండోది, వ్యక్తి సరైన వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ఎవరు? అత్తగారు. కానీ చూపించేది ఎక్కడ? దుహిత, దుత్త. లేదంటే కుండ పగల పడతాయి ఇంట్లో, వంటింట్లో సామాన్ టపట పడిపోతూ ఉంటాయి. కంచాలు లేదా ప్లేట్లు పగిలిపోతూ ఉంటాయి, సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ హౌ. సరైన సమయం కాదు, సరైన వ్యక్తి కాదు, సరైనటువంటి మీన్ ఏం చెప్పాలంటే సరైనటువంటి సరైన టైం అయిపోయిందండి. టైం కాదు, సరైన మీన్ లెంగ్త్, వెయిట్ అంటాం కదా, సరైన సందర్భం కరెక్ట్ కాదు, సమయం కరెక్ట్ కాదు, వ్యక్తి కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. సరైన డోస్ కాదు అది. సరైన డోస్ కాదంట. సరైన డోసు కాదు. పిల్లల్నేమో కొట్టేసావు నువ్వు, అత్తగారు నేను కొట్టలే, అత్తగారు నువ్వు కొట్టలేవు. కాబట్టి సమానం ఎలా అవుతుంది? ఆవిడ అన్నది మాటే. ఇక్కడ పిల్లబడింది దెబ్బ. మాటకి దెబ్బకి చాలా తేడా చూస్తారు. దిస్ నాట్ సరైన డోస్. సో కాబట్టి కోపం అంటే ఏంటంటే ఈ రకంగా మనం అనలైజ్ చేసుకున్నాం అనుకోండి. రేపు ఎప్పుడైనా మీకు కోపం వచ్చింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎంత డీటెయిల్గా పతంజలి ఎందుకు ఇలా చెప్పాడు అనేది మీరు ఆలోచిస్తే చూడండి, మన కోపం వస్తుంది. కోపం వస్తే అవసరం మీద చేస్తూ ఉంటాం. కానీ నువ్వు భర్త మీద కానీ, లేకపోతే భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ, అంటే మనం మన పిల్లల మీద కానీ, మనం మన పెద్దవాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ, పొరుగు వాళ్ళు కానీ, ఎవరిని ఇంకొక వ్యక్తి మీద మనం కోపాన్ని అభివ్యక్తీకరిస్తున్నామంటే ఆ కోపం వెనకాల ఆ వ్యక్తి లేడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. 100% ఇది చాలా అరిస్టాటిల్ చాలా పర్ఫెక్ట్ చెప్పాడు. అప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు ఇలాంటివి విన్నారు, ఇలాంటి పతంజలి చెప్పిన ఏం చెప్పాడు ఈయన? వెన్ దే ఆర్ విజిబుల్ ఆర్ ఎమోషనల్ యాక్షన్స్, అవి విక్షిప్తం. ఏం చేయాలి తర్వాత చెప్తా. ఓకే, తర్వాత అప్పుడు తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత ఏం చేయాలి? వెన్ దే ఎగ్జిస్ట్ యాజ్ లేటెంట్ టెండెన్సీస్. మీ ఎమోషన్ కోపం అనేది మీకు అర్థమైంది.
సరైన వ్యక్తిపై చేయట్లేదు, సరైన డోసులు పట్టలేదు, సరైనటువంటి సమయం కాదు, సరైనటువంటి సందర్భం కాదు అని మీరు ఒక జ్ఞానాన్ని సంపాదించుకుంటే తర్వాత మీరు ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. అది ఎక్కడ ఉంటుంది? దీని మూలాన్ని వెతకాలి. అప్పుడు మీ అత్తగారితో మీరు డైరెక్ట్ కూర్చొని మాట్లాడారు కదా. ఎంతకాలం మీ పిల్లలు పడతారు? ఎంతకాలం మీ లోపల కోపాన్ని ఇతర వ్యక్తుల మీద వేరే రూపంలో ఎగ్జిబిట్ చేస్తారు అనే అండర్స్టాండింగ్ మనకు వస్తే, ఓహో లోపల ఎంత జరుగుతుందా, ఇంత జరుగుతుందని మనం రియాక్షన్ ఇలా తీసుకోవాలా, మన యాక్షన్ ఎట్లా ఉండాలా, మనం ఎలా మార్పు చెందించుకోవాలని మనకు క్లియర్గా అర్థం. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. సో దీనికి 2 రకాలున్నాయి. ఒకటి ఏంటంటే కోపం ఎందుకు వస్తుందో గమనించడం, అండ్ వెన్ దే ఇంకా లోపల లేటెంట్ టెండెన్సీస్ మనకి ఎక్కడనే రెండోది గమనించడం. ఇది ఇంట్రెస్టింగ్. ఇంకా డీటెయిల్గా వెళ్దాం. చూడండి, వాట్ ఈజ్ ప్రతి ప్రసవ ఇందా చెప్పారు. ప్రతి బ్యాక్ రివర్సింగ్ ప్రసవ, ప్రాసెస్ ఆఫ్ కమింగ్ ఫోర్త్, క్రియేషన్ అంటే అవి క్రియేట్ అవ్వకుండానే ప్రతి ప్రసవ వెనక్కి వెళ్ళిపోవడం ఆర్ మేనిఫెస్ట్. సో ప్రతి ప్రసవ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ రివర్సింగ్ దర్ మేనిఫెస్టేషన్, గోయింగ్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ ఎఫెక్ట్ టు కాజ్. బ్యూటిఫుల్. ఎఫెక్ట్ మీద కాదు, కాజ్ ఏంటి? దీని కార్యకారణ సిద్ధాంతం అంటారు. కార్యకారణ సిద్ధాంతం. ఇన్ని బౌద్ధులు బాగా బుద్ధిజంలో బాగా బయట తీసుకొచ్చారు వాళ్ళు. సో కాబట్టి గోయింగ్ బ్యాక్వర్డ్ ఫ్రమ్ ఎఫెక్ట్ టు కాజ్. పిల్లని కొట్టడం అనేది ఎఫెక్ట్ అయితే, కాజ్ అనేది అత్త మీద కోపం, దొత్త మీద చూపించడం. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇది. సో కాజ్ ఎక్కడ ఉంది, ఎఫెక్ట్ మాత్రం వేరే పిల్ల మీద పడిపోయింది. సో కాబట్టి ఈ మెకానిజం ఎట్లా ఉంటుందంట, రియాక్షన్. ఈ రాగద్వేషాలు, అస్మిత, అవిచ, ఈ పంచక్లేశాలు ఉన్నాయి కదా, ఈ పంచక్లేశాలకి ఈ సీన్ ఇట్ ఈస్ ట్రేస్డ్ టు ఈగో. అస్మితకి వెళ్ళాలి. ఈ ఈగో ట్రేస్ టు ఇగ్నోరెన్స్. అంటే నీకు ఇష్టం లేదంటే ద్వేషం, లేదంటే నీకు మరణం అంటే భయం, జీవితం అంటే ఎక్కువ ప్రేమ. అంటే ప్రేమ అనకూడదు దాన్ని, రకమైనటువంటి ఆబ అంటే తెలుసా మీరు? ఆబ అంటే సంథింగ్ లైక్, మా గోదావరి జిల్లాలో ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ పదాన్ని. ఆబ అంటే అంటే అర్థం లేకుండా తినడం, ఆబగా తింటున్నాడు అంటే. సో ఈ రకంగా అర్థం లేని జీవిత ఇచ్చ. సో ఈగో ట్రేస్ టు ఇగ్నోరెన్స్. సో ఇది ఎక్కడికి వెళ్తుంది? అస్మితకి వెళ్ళి అస్మిత నుంచి అవిద్యలోకి వెళ్ళి. అవిద్య అంటే నీ యొక్క మూర్ఖత్వము. అవిద్య అంటే చదువు లేకపోవడం కాదు, మన మూర్ఖత్వం, ఇగ్నోరెన్స్. సో అవిద్య డిజాల్వ్డ్ బై వివేక అండ్ సమాధి. దిస్ ఇస్ బ్యూటిఫుల్. చూడండి, దీనికి ఆన్సర్ కూడా ఇక్కడే చెప్పేశాడు. దస్ ది క్లేశాస్ కొలాప్స్. ఈ పంచక్లేశాలు కొలాప్స్ అవ్వాలంటే అవిద్య డిజాల్వ్డ్. అవిద్య కదా, అవిద్య మొట్టమొదటి ఉంటుంది. అవిద్య తర్వాత అస్మిత తర్వాత రాగ, తర్వాత ద్వేష, తర్వాత అభినివేశ. ఈ పంచక్లేశాలు డిజాల్వ్ అవ్వాలంటే ముందుగా అవిద్యని నువ్వు డిజాల్వ్ చేయాలి. అవిద్యని డిజాల్వ్ చేయాలంటే బై వివేక. వాట్ ఈస్ వివేక? చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నాడు. వివేక, వాట్ ఈస్ వివేక? జ్ఞానము. జ్ఞానం. జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏంటి? ఇంకొక పదం చెప్పండి. దీన్ని రొటీన్ మాట్లాడతాం మనం దీన్ని. వివేకాన్ని మంచి బుద్ధితో ఆలోచించడం. బుద్ధి, ఇంటలెక్ట్, విచక్షణ, రైట్? విచక్షణ, విజ్డమ్. సో డిజాల్వ్ బై విజ్డమ్ అంటే దీని మూలక, ఓహో నేను ఆ గుత్తని అంటే నా కూతుర్ని ఎందుకు కొట్టేనా, మనకు ఆ టైంలో తెలియదు. నేను చెప్తాను చూడండి, మీరు కావాలని కొట్టరు మీ అమ్మాయిని, కానీ కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ మీరే బాధపడి మళ్ళీ ఆ దెబ్బలకు మీరే ఆయింట్మెంట్ రాస్తారు.
అప్పుడు వస్తుంది మీకు ఆలోచన. దాన్ని వివేకం అంటారు. అరే దీనికి కారణం ఇదా, అంతని తిట్టలేక కొట్టలేక నా కూతుర్ని కొట్టేనా అని వస్తుంది. దాన్ని వివేకం అంటారు. అంటే అప్పుడు మీకు కారణం అర్థమైపోయింది. ఎస్, వెరీ బ్యూటిఫుల్. బట్ కారణం అర్థమైనంత మాత్రాన ద సటిల్నెస్, అర్థమైన కోపం అనేది పోదు మళ్ళీ మీకు. ఆ పోవాలంటే ఎస్, యూ హ్యావ్ టు గో టు మెడిటేషన్. ఇఫ్ యు మెడిటేట్ అంటే స్థూలమైనటువంటి విషయాన్ని వివేకం ద్వారా, సూక్ష్మమైన విషయాన్ని సమాధి ద్వారా క్లేశాలని కొలాప్స్ చేసుకోమంటాడు. బ్యూటిఫుల్ గా చెప్పాడండి. ఇంత డీటెయిల్ గా ఎంత బాగా చెప్పాడు నేను. ఇప్పటి వరకు అంటే ఈ సూత్రం చదవనంత వరకు నాకు కూడా ఎంత జ్ఞానం లేదు. నిజం చెప్తాను, నేను చాలా క్లియర్ చెప్తాను. నేను చాలా నేర్చుకుంటున్నాను అనే చెప్తాను నేను. ఇంకా అందుకే ఎవరన్నా నన్ను గురువు గారు, మాస్టర్ అంటే నాకు ఇరిటేషన్ కాదు, నాకు ఒక రకమైన ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాను నేను. బికాస్ నాకేమీ తెలియకుండానే వీళ్ళని గురువు అంటారని చెప్పేసి వద్దులే అంటే నన్ను మామూలు పేరు పెట్టి పిలవండి అంటారు. కారణం ఇది. సో ఈ అవిద్య అంటే మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం, అజ్ఞానం పోవాలి అంటే రెండు పద్ధతులు చెప్తున్నాడు. ఒకటి వివేక, రెండు సమాధి ఆర్ మెడిటేషన్. మీకు అర్థమైందా? వీటన్నిటికీ పోవాలి అంటే అవిద్య, పోవాలి అంటే అవిద్య వన్ ఆఫ్ ది పంచక్లేశాస్. ఈ పంచక్లేశాలు ఏమేంటి? మనల్ని యోగ మార్గంలో మనకు వెళ్లకుండా ఆపే. ఈ యోగ మార్గమే కాదండి, ప్రతి జీవితంలో, ప్రతి లైఫ్ లో, ప్రతి మ్యాన్ ఉమెన్ లైఫ్ లో వచ్చే విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రెండు పద్ధతుల ద్వారా నువ్వు వాటిని తగ్గించు. సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇంకా వ్యాసుడు రాసినటువంటి వ్యాస భాష్య కామెంటరీలో ఏం చెప్తాడంటే, సటిల్ క్లేశాస్ కెనాట్ బి రిమూవ్డ్ బై ఆర్డినరీ ఎఫర్ట్ లైక్ డిసిప్లిన్ ఆర్ విల్ పవర్. బ్యూటిఫుల్లీ సెట్. మనం సూక్ష్మంగా ఉండేటటువంటి ఈ ఎమోషన్స్ ని వారు ఈ పంచ క్లేశాలని ఏదో నేను డిసిప్లిన్ గా ఉంటాను, పొద్దున్న 6 లేస్తాను, రాత్రి 9 పడుకుంటాను, మధ్యాహ్నం 12 తింటాను, అలాంటి డిసిప్లిన్ కానీ, లేదంటే నేను చాలా పద్ధతిగా ఉంటాను అనేటటువంటి, లేదంటే నాకు మీరు చాలా పవర్, విల్ పవర్ తో తగ్గదు, డిసిప్లిన్ తో తగ్గవు. దే డిజాల్వ్ ఓన్లీ బై వివేక. వివేక ఖ్యాతి ఆల్రెడీ వాడాడు ఈ పదం ఇంతకు ముందు. డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్, డిస్క్రిమినేషన్. బుద్ధి అంటే ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఏది తప్పు, ఏది ఒప్పు అనే ఆ డిస్క్రిమినేటివ్ పవర్, ఆ డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ ని మనం వివేకము అన్నాము. రైట్? దిస్ నాలెడ్జ్ ఎక్స్పోజెస్ ద రూట్ అవిద్య, ది ఒరిజినల్ మిస్టేక్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ పురుష అండ్ ప్రకృతి. నేను పురుషుణ్ణి అంటే, పురుషుడు అంటే ఈశ్వరుణ్ణి. ప్రతి మనిషిలో పురుష ఉంటుంది అని చెప్పాను. సాంఖ్య తత్వాలు 20 తత్వాల్లో పురుషుడు టాప్ లో ఉంటాడు, తర్వాత ప్రకృతి ఉంటుంది, తర్వాత అవ్యక్తం ఉంటుంది, తర్వాత మహత్వం ఉంటుంది. మహత్తు ఈజ్ నథింగ్ బట్ అహంకార, అహంకార నథింగ్ బట్ బుద్ధి, తర్వాత మనస్సు ఉంటుంది. మనం ఏమనుకుంటాం? ఈ మనస్సునే ఈ పురుషుడు అనుకుంటాం. కాదు, పురుష ఈజ్ నథింగ్ బట్ ఈశ్వర. మనసు కూడా కాదు, మనసు కింద ఇంకా ఏమున్నాయి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ మహాభూతాలు, పంచ ఇంకా తన్మాత్రలు. ఈ 20ని మనం పురుషుడు అనుకుంటున్నాం. ఇది అవిద్య అంటే. ఇగ్నోరెన్స్ అంటే మూర్ఖత్వం. అంటే మూర్ఖుడు మనం బైదార్లో కనపడ్డాడు, అటువంటి మూర్ఖుడు. ఆ మూర్ఖత్వం వేరు. అందరం మూర్ఖులమే, అందరం మూర్ఖులమే, అందరూ అవిద్యతోటే కొట్టుబిట్టాడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదీ నేను చేస్తున్నాను అశ్మిత అనుకున్నాం. నేను అంటే ఎవడో అంటే నీ సరైన సమాధానం నీలో లేదు. నేను అంటే నాలో ఉన్న ఈశ్వర, దట్ ఈస్ నథింగ్ బట్ పురుష. దట్ ఈస్ 25th తత్వ. 25th మనం కింద ఉండిపోతున్న 1, 2, 3, 4, 5 పంచమహాభూతాలు, లేదంటే 11 నుంచి 15 పంచ జ్ఞానేంద్రియాలు, అలాగే 15 వరకు ఉండేటటువంటి పంచ కర్మేంద్రియాలు, తర్వాత ఉండేటటువంటి పంచ 20 వరకు, అంటే 15 నుంచి 20 వరకు ఉండేటటువంటి పంచ తన్మాత్రలు,
21వ మనకి మనస్సు. ఇక్కడ ఆగిపోతున్నాం మనం. మనసే నేను అనుకుంటున్నాం మనం. కాదు, మనసు పైన 21 పైన ఇంకొక 4 ఉన్నాయి. ఆ 25ని మనం తెలుసుకోలేకపోతాం. గాట్ ద పాయింట్ ఐ థింక్. సో వాచస్పతి మిశ్రా అనే ఆయన కూడా ఏం చెప్తారంటే గ్రాస్ క్లేషాస్ అంటే ముఖ్యంగా ఈ పంచక్లేశాల్లో ముఖ్యంగా గ్రాస్ గా ఉన్నవి ఎలా తెలుసుకోవాలి. ఆర్ రిమూవ్డ్ బై తపస్, స్వాధ్యాయ, వైరాగ్య. సటిల్ క్లేషాస్ ఆర్ రిమూవ్డ్ బై ఓన్లీ బై లెవెల్ ఆఫ్ ధ్యానం అండ్ సమాధి. అంటే కొన్ని వివేకం ద్వారా తెలుసుకుంటాం. రెండోది అంటే కొన్ని విచక్షణ ద్వారా, కొన్ని డీప్ గా సమాధిలోకి వెళ్ళిన తర్వాత, ఒక పూర్తిగా మెడిటేటివ్ పోస్టులోకి వెళ్ళిన అవి పూర్తిగా డిజాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇది మంచిది ఇది చెడు అని నిన్న ఇందాక మీ అబ్బాయిని కొట్టినప్పుడు అప్పుడు నీకేం తెలియలేదు. అమ్మాయిని కొట్టిన తర్వాత ఆ అమ్మాయి దెబ్బలకి నువ్వే కొట్టిన దెబ్బలకి నువ్వే ఆయింట్మెంట్ రాస్తూ, నువ్వు బాధపడుతూ లోపల కన్నీళ్లు కారుస్తూ సారీ అమ్మాయి అని అమ్మాయికి చెప్పి, దీనికి అంతగా కారణం తర్వాత నిద్రపోయేటప్పుడు నువ్వు పడుకునే ముందు వచ్చిన ఆలోచనలో ఇదంతా కారణం అమ్మాయి కాదు నా అత్త అని తెలుసుకోవడం వల్ల కొంతవరకు వస్తుంది. కానీ రేపు ఇదే అత్త, ఇది అయిపోయింది, ఇవాళ నైట్ పడుకున్నావు ఎప్పుడో లేటుగా, తర్వాత రోజు మళ్ళీ అదే అత్త మీ ఇంట్లోనే ఉంటుంది, అదే కూతురు మీ ఇంట్లో ఉంటుంది, మళ్ళీ అత్త ఇదో ఉంటుంది, మళ్ళీ మీ కూతురు దెబ్బతింటుంది, మళ్ళీ రాత్రి ఆయింట్మెంట్ పోయడం, బాధపడడం, కన్నీళ్ళు, నిద్ర లేకుండా. సో ఇట్స్ ఏ వృత్త, ఇట్స్ సైకిల్. ఇది ఎలా పోవాలి? రాత్రి జ్ఞానం వచ్చేసింది కదా మరి నాకు కాదు. ఆ జ్ఞానం వరకే, అది విచక్షణ వరకే. అది మూల కారణానికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు మెడిటేట్, యూ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ టు సమాధి. బ్యూటిఫుల్. సో విజ్ఞాన భిక్షు అనేటటువంటి ఆయన ఏం చెప్తారు దీని కామెంటరీ అంటే, సటిల్ క్లేషాస్ ఆర్ ఎంబిడెడ్ ఇన్ కారణ శరీరం, casual body. So only when mind returns to its original purity through samadhi do these seeds get burnt. ఈ క్యాజువల్ అంటే కారణ శరీరంలో ఉన్నటువంటి బీజ రూపంలో ఉన్నటువంటి ఆ కోపాన్ని ముందు జయించాలి తప్పించి అత్తను జయించడం కాదు. నీలో ఉన్న కోపాన్ని జయించాలి. అత్తను మంచి చేసుకుంది, మీరేం చేస్తాం? మనందరం అత్తను మంచి చేసుకుంటాం. అత్తను మంచి చేసుకునేది మాత్రం ఏమవుతాం? అత్త కూతురు కాదు ఇక్కడ సమస్య. నువ్వు, నీలో ఉన్నటువంటి ఒరిజినల్ బీజం ఎక్కడ ఉంది నీకు? ఆ బీజాన్ని తుంచేస్తే దట్ ఈస్ ప్రతి ప్రసవ హేయాహ. ఈ సూత్రానికి అది అర్థం. అర్థమైందా? 11వ సూత్రంలో కూడా ఇప్పుడు వెళ్ళిపోదాం. జ్ఞానహేయాహ తత్వృత్తయః. క్లేశాన్ని ధ్యానముతో నివర్తింపజేయాలి. ఇప్పుడు ఈ రకంగా అర్థం చేసుకుంటే, ఈ రకంగా రొటీన్ గా చదివేసాం అనుకోండి, వికీపీడియాలో ఉన్నది మీకేం అర్థం కాదు. నేను చాలాసార్లు చదివా, నా చిన్నప్పటి నుంచి చదువుతా ఉన్నాను నేను. కానీ ఎప్పుడైతే మనం ఈ యోగ యజ్ఞ సిరీస్ లో యోగ సూత్రాలను మాట్లాడడం మొదలుపెట్టి అప్పుడు నాకు పతంజలి యొక్క గొప్పతనం అప్పుడు అర్థమైంది. జ్ఞానహేయాహ తత్వృత్తయః. ఇప్పుడు ఇందాక ఏమన్నాడు? ఇది ఇక్కడ మనం పతంజలి అర్థం చేసుకుని చెప్పాను. ఇది ఏది క్లియర్ గా ఉంచడు. చాలా పదవి చూడండి. పదవి చూస్తే తే ప్రతి ప్రసవహేయ సూక్ష్మ. తే అంటే పంచక్లేశాల్లో, సూక్ష్మం అనే పదం అక్కడ వాడు. అంటే సూక్ష్మం అంటే సటిల్ ఫార్మ్స్ ఉంటాయి, వాటిని వెనక్కి తీసేయాలి అన్నాడు. ఇది 10. ఓకే. 11లో ఏమంటాడు? మళ్ళీ దాని కంటిన్యూషన్ ఉంటుంది. ధ్యానహేయ తద్వృత్తయ, ధ్యాన హేయా తద్వృత్తయ. అంటే ఒకటి, ప్రతి ప్రసవం చేయాలి. అంటే ప్రతి ప్రసవం అంటే వెనక్కి వెళ్ళిపోవాలి, రూట్లోకి వెళ్ళాలి. రూట్లోకి వెళ్ళంటే దాన్ని నాలెడ్జ్ ద్వారా, అంటే వివేకం ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకున్నది మాత్రం అవ్వదు అన్నాడు. ఏం చేయాలంటే దాన్ని రెండో పద్ధతి ఉంది. ఇంకోటి తెలుసుకోవడం ఒకటే కాదని అన్న ఇంకో పద్ధతి ఉంది. ఇంకా డీప్ గా మొత్తం దాన్ని నాశనం చేయాలి అంటే
రిమూవ్ చేయాలంటే ధ్యానముతో నివర్తింప చేయాలి. ధ్యానహేయా ప్రతిప్రసవహేయా నెంబర్ 1, ధ్యానహేయా నెంబర్ 2. ప్రతిప్రసవ వివేక, ధ్యాన డీప్ రూట్. అసలు అది ఎక్కడ మొదలవుతుందో చూసి అక్కడికి వెళ్ళి కాచ్చు. సో గ్రాస్ క్లేషాస్ మెడిటేషన్, సటిల్ క్లేషాస్ వివేక. ఈ రకంగా మనం ఈ ఫామ్లో వేసుకుంటే క్లేషాస్ అనేవి 5 ఉన్నాయి. 5టిని 2 రకాలుగా మనం తగ్గించుకోవచ్చు. ఒకటి గ్రాస్, 2 సటిల్. ఓకే, మేనిఫెస్ట్. గ్రాస్ అంటే మేనిఫెస్ట్ అయిపోయినాయి, బయటకు వచ్చేసి, కాబట్టి ధ్యానం ద్వారా తగ్గించుకోవాలి. రెండోది సటిల్, లోపల ఉండే వాటిని ప్రతిప్రసవ అంటే లోపలికి వెళ్ళిపోయి రూట్ కాజ్ కనుక్కున్న తర్వాత దాన్ని కట్ చేయాలి. ఓకే, సో ధ్యానం చేస్తే కామ్ మైండ్ వస్తుంది. అండ్ నువ్వు ప్రతిప్రసవ అంటే రూట్ కాజ్లోకి వెళ్ళి అక్కడ కట్ చేసినప్పుడు నీకు వివేకం బాగా ఉన్నప్పుడు అవిద్య డిజాల్వ్స్. రెండోది చివరికి ఏమవుతుందంటే క్లేశ ఫ్రీ మైండ్, క్లేశాలు తగ్గిపోతాయి. సో ది యాక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ ది క్లేశాస్ ఆర్ టు బి వీకెండ్ అండ్ రిమూవ్డ్ త్రూ మెడిటేషన్. సో సూక్ష్మ 1, స్థూల 2. ఓకే, ఇంత మించి ఎక్కువ 10 సూత్రం అది, 11 సూత్రం అది. సో 10 సూత్రంలో ప్రజెంట్ యాజ్ డీప్ సంస్కారాస్ రిమూవ్డ్ బై నాలెడ్జ్, జ్ఞానం అని తెలుసుకో 10 సూత్రం. రెండో సూత్రం ఏంటి, దాంట్లో ఏం చెప్పాడు, ఇవన్నీ. రెండోది ఏంటి, ఫెల్ట్ యాజ్ ఎమోషన్స్ సచ్ యాజ్ క్రేవింగ్, యాంగర్, అటాచ్మెంట్, ఫియర్ రిమూవ్డ్ బై మెడిటేషన్. ఒకటి జ్ఞానం ఉండాలి, 2 జ్ఞానం ఉండాలి. గుడ్. సో దీనికంత మించి మనం డీప్గా వెళ్ళడం అనవసరము. నాకు తెలిసినంత ఇంతవరకు చాలు. ఇంకేమనంటే మీకు లెట్ us డిస్కస్. అర్థం కాకపోతే అడగండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందాం. 2 సూత్రాలు, బ్యూటిఫుల్ సూత్రాలు, ద రియల్ జెమ్స్. అంటే మనలో ఉన్నటువంటి సటిల్, లోపల ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఏముంది, రొటీన్గా పొద్దున్న లేస్తాం, రాత్రి పడుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేస్తాం, రాత్రి పడుకుంటాం, చిన్నోళ్ళు అవుతాం, పెద్దోళ్ళు అయ్యాం, తర్వాత చచ్చిపోతాం. కానీ అసలు ఈ జీవితం అంటే ఏంటి, జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఈ పరమార్థాన్ని సాధించడానికి వచ్చినటువంటి అడ్డంకులు ఏంటి, అడ్డంకులు ఎట్లా తొలగించుకోవాలి అనేటటువంటి ఒక జ్ఞానానికి మార్గం వెతుక్కోవడమే గొప్ప. ఆ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి బెస్ట్ మార్గాన్ని వెతుక్కోవడం ఇంకా గొప్ప. అలాంటి వాటిలో పతంజలి ఫాలో అవడం నా ఉద్దేశంలో ది బెస్ట్. సో yes please, any questions? రండి మాట్లాడండి. ఈ 2 సూత్రాల గురించి మాట్లాడండి. వెరీ క్లియర్. మనిషి ఎట్లా జీవించాలి, భయం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, మరణం అంటే భయం అంటే జీవితం అనే, మరణం అనే భయం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, నేను అనే భావం లేకుండా, అండ్ ఫస్ట్ ఇది అవిద్య, ఈ ఇగ్నోరెన్స్ ని ఎట్లాగా ఇరేజ్ చేయాలి అనే దానికి 2 సూత్రాలు చెప్పాడు. ఒకటి నాలెడ్జ్, సారీ, 2 మెడిటేషన్. ఎస్ ప్లీజ్. ఇవి అర్థమైనాయా ఈ 2 సూత్రాలు? హలో ఎవ్రీవన్. అర్థమైంది సార్.
సో వివేకం అంటే మీ అమ్మాయిని ఎందుకు పడుతావు నళ్ళి? సార్ మీ అమ్మాయినా మీ అబ్బాయినా? అబ్బాయిని నువ్వు అబ్బాయిని ఎందుకు కొట్టావు? విచక్షణ లేక కొట్టావు, కోపంతో కొట్టా. కోపంతో కొట్టావు. కానీ ఆ కోపానికి అసలు కారణం ఎక్కడో తెలుసుకున్నావు సాయంకాలం. ఎస్ సార్. రాత్రి నిద్ర పట్టలేదు. అప్పుడు ఏమైంది? ఓ జ్ఞానం వచ్చింది, జ్ఞాన దీపం వెలిగింది రాత్రిని. జ్ఞాన పుష్పం వికసించిన తర్వాత ఏం చేసావు? మళ్ళీ రేపు అదే అత్తగారు నీ ఇంటి ఎదురుకుండా నీ ఇంట్లోనే ఉన్నారు, నీ కొడుకు నీ ఇంట్లోనే ఉన్నాడు. మళ్ళీ ఆవిడ ఏదో ఉంది, మళ్ళీ రాత్రి మళ్ళీ రొటీన్ ట్రీట్మెంట్ మొదలెట్టావు నువ్వు. ఎస్ సార్. మరి ఇది ఎంతకి పోవట్లేదు. జ్ఞానం వచ్చేసింది నీకు. అరే కోపం నా కుర్రోడి మీద కాదు, నా అత్త మీద వచ్చేసింది. నువ్వేం చేయలేకపోతున్నావు కదా. అది చేయాలంటే జ్ఞానం ఒకటే సరిపోదు, యూ హ్యావ్ టు మెడిటేట్ అంటున్నాడు ఆయన. అంటే రూట్కి వెళ్ళిపో అంటే ఎవ్రీథింగ్. అంటే మెడిటేషన్ అంటే ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అప్పుడు అత్త మీద కూడా కోపం రాదా? ఇప్పుడు కొడుకుని మీద వచ్చిన నీ కోపం కొడుకు మీద కాదు, అత్త మీద అని తెలుస్తుంది నీకు. కానీ ఆ అత్త మీద కోపం కూడా పోవాలి కదా నీలో. రండి, అది మెడిటేషన్ ద్వారా మాత్రమే సాధ్యం. అది ఈ మధ్యనే సాధ్యమైంది సార్. అయితే నీ జ్ఞాన కోసం వికసించింది. అయితే ఓకే, వెరీ గుడ్, నైస్. కోపం రావట్లేదు ఇది వరకు లాగా. మరి అంటే నేను చెప్పేది అంటే అత్త దుత్త కాకుండా రొటీన్ లైఫ్ లో ఇలా కూడా ఉంటాయి. అంటే దీనికి రకరకాల ఒక చిన్న లాస్ట్ లో చిన్న జోక్ చెప్తా. ఇప్పుడు చెప్పినట్టు తర్వాత చెప్తాను, మళ్ళీ చెప్తే అంతా డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పిందంతా ఇంత సీరియస్ గా చెప్పి లాస్ట్ లో జోక్ చెప్తే ఎనీవే. ఇంతకుముందు మాట్లాడినట్టు ఒక పాము ఉందండి. ఆ పాము అందరినీ ఊర్లో అందరూ ఇంటి మీద ఊరికి ఋషీశ్వరుడు వచ్చాడు. ఋషీశ్వరుడు వచ్చి ఇలాగేదో పతంజలి యోగ సూత్రాలు చెప్తే అత్త పాపం దొత్తమే చూపించడం ఇవన్నీ చెప్తుంటే పాము కూడా పాపం ఏదో బాగా చెప్తున్నాడు అని చెప్పేసి వెళ్ళి మునీశ్వర నమస్కారం ఏంటయ్యా అంటే, సార్ అసలు ఈ ఊర్లో నేను ఎవడో పట్టించుకోవట్లేదండి, నన్ను చూసి అందరూ పారిపోతున్నారు, ఏంటి సార్ ఇలా అంటే అని చెప్పాడు. ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఎందుకు నేను పట్టించుకోవడం? నువ్వంటే భయం వాళ్ళకి. ఎందుకంటే నువ్వు కరుస్తావంటే నువ్వంటే భయం వాళ్ళకి. ఆ భయం లేకుండా చేయాలి. భయం అంటే ఏంటి ఆలోచించింది. నేను కరుస్తానేమో భయం కదా అని చెప్పేసి కరవడం మానేసింది. హాయిగా అందరి ఇంట్లోకి వెళ్ళిపోయి అందరితో ప్రేమగా వచ్చేసి మన దాన్ని అంటారు నాగస్వరం ఊదినటువంటి దీనిలాగా పడగిప్పి వాళ్ళతో మామూలుగా మాట్లాడుతుంటాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? చూశారు రెండు రోజు అందరి ఇంట్లోకి వెళ్ళిపోయి డ్యాన్సులు చేస్తుంటే అప్పుడు ఏంటి, ఇది కరవడం మానేసింది. ఎవరి మీద కరవడం మానేసింది. ఏం చేశారు? పిల్లలు కూడా కొట్టడం మొదలెట్టారు. పిల్లలు కూడా కొట్టడం మొదలెట్టేసరికి 6 నెలల తర్వాత మళ్ళీ ఆ స్వామీజీ మళ్ళీ ఊరు వస్తే ఇది బక్క చిక్కిపోయి దెబ్బలు తిని మళ్ళీ పాము దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి సార్ ఇది, నేనంటే భయపడుతున్నారు, నన్ను ఎవరు ప్రేమించట్లేదని అంటే నన్ను చితకబాతున్నారు ఏంటి సార్ అంటే, ఏం చేసావని అంటే మీరు ఎప్పటి నుంచి చాలా మెడిటేషన్ చేశాను సార్, చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాను సార్, పతంజలి చెప్పినప్పుడు చేశాను సార్, ఎవరిని కరవలేదు సార్, అందరు ఇంట్లోకి వెళ్ళి డ్యాన్సులు చేశాను సార్, ఎవరిని ఇప్పుడు ఇంతకుముందు చచ్చిపోయేవాళ్ళు నేను కరిస్తే ఎవరిని కరవలేదు, ఏమీ చేయలేదు, ఇంట్లోకి వెళ్ళి ప్రేమగా ఉండి నన్ను కొడుతున్నానంటే అప్పుడు చెప్పాడు అనమాట, నేను కరవద్దన్నాను కానీ బుస్ కొట్టొద్దని చెప్పలేదు కదా అన్నాడండి. ఇది కూడా నేర్చుకోవాలి. అంటే ఇది అది పరమ సత్యం, ఇది జీవిత సత్యం. జీవిత సత్యం అంటే మీ అత్తగారితో నల్లి పాపం పోయింది కరెక్టే, కానీ అప్పుడప్పుడు పాపాన్ని నటించాలి. అప్పుడప్పుడు మన మహానటిగా మారిపోతూ ఉండాలి. అది ఆ పాము చెప్పినటువంటి, అప్పటి నుంచి మరీ పడుతుంటే బుస్ కొట్టింది, కానీ అప్పటి నుంచి ఎవరిని కరవలేదు, వాళ్ళు హ్యాపీ, ఇది హ్యాపీ. గుడ్, నైస్, థ్యాంక్ యూ సార్. చాలండి. 8:30 అయింది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇవాళకి?
ఈ సూత్రం చెప్తే ఆ సూత్రం గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఈ 2 సూత్రాలు అయితే జెమ్స్ రియల్ లైఫ్ లో మనకి చాలా, అంటే నా వరకు నాకు జ్ఞాన కోసం వికసించిందేమో ఇవాళ అనిపించింది. సార్ నమస్తే సార్. చెప్పు మోహన్. సార్ 2 సూత్రాలు కూడా జెమ్స్ సార్, మీరు అన్నట్లు కానీ జెమ్స్. 11వ సూత్రం అయితే చాలా సింపుల్ సార్. అది తే ప్రతి ప్రసవహేయ అది 10. జ్ఞానహేయ తత్వృత్య చాలా ఈజీ సార్. ఇది 10th శ్లోక ఏదైనా సింపుల్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ సార్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటాయి అంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఇంకొంచెం సింపుల్ గా. ఇంకా సింపుల్ ఉంది దానికంటే. ప్రతి ప్రసవ ధ్యేయ సూక్ష్మ, అదే కదా పద్ధతి. అవును సార్. ప్రతి ప్రసవ నువ్వు క్లాస్లో 8కి జాయిన్ అయ్యావు, ముందు ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. వాట్ ఈస్ ప్రసవ? ప్రసవ అంటే పుట్టడం. ప్రతి ప్రసవ పుట్టకుండా చేయడం అంటే గోటితో ఆరిజిన్. ఆ ఆరిజిన్కి వెళ్ళి అది మేనిఫెస్ట్ అవ్వకుండా, అంటే అది రూపం తీసుకోకముందే దాన్ని ఆపే. దాన్ని ఆపాలంటే యూ హ్యావ్ టు మెడిటేట్ ఆర్ యూ హ్యావ్ టు గెయిన్ certain knowledge or wisdom about the situation. అంటే ఏదైనా మేనిఫెస్ట్ అవ్వకుండా ఆపు. కోపాన్ని ఆపడం అంటే ఏంటి? ప్రతి ప్రసవానికి వెళ్ళమాట. అత్త మీద కోపం తొత్త అనుకున్నాం, నా కోపం తొత్త కాదు, కూతురు కాదు, అత్త అని తెలుసుకోవడం. అక్కడ ఆపేయడం. అది ప్రతి ప్రసవ హేయ సూక్ష్మ. అవి సూక్ష్మమైనటువంటి ఒక దారి. రెండోది ఏం చెప్పాడు? జాన 11 సూత్రం ఏంటది? జ్ఞానహేయ తద్వృత్తయ. రెండోది ఈ వృత్తి చెప్పాను. వృత్తం అంటే సర్కిల్, తిరుగుతా ఉంటుంది. సో ఎక్కడక్కడ బ్రేక్ చేయాలి. ఒకటి మెడిటేషన్ ద్వారా, రెండోది జ్ఞానం ద్వారా. రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. ఇది 2 సూత్రాలు. గుడ్. అంతకుమించి ఇంకా డీటెయిల్గా ఇంకా అవసరం లేదు. వాళ్ళు చాలా బాగా మాట్లాడుతుంది. గుడ్. చాలు వాడు. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఎవ్రీ ఫ్రైడే 7:30కి నేను పంపిస్తూ ఉంటాను. ఒకవేళ మర్చిపోయినా మీరు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోండి. సేమ్ లింక్, ఎప్పుడు ఒకటే లింక్, సంవత్సరం కాదు. లాస్ట్ 1 year నుంచి November 4th నుంచి మొదలుపెట్టాం. అప్పటి నుంచి అదే లింక్ మొదలవుతుంది. మీరు ఫ్రీ యోగా క్లాసులకు రావాలన్నా అదే లింక్, మన పతంజలి యోగ సూత్రాలు కావాలన్నా అదే లింక్. మ్యాక్సిమం వాటికి ఇదే లింక్ వాడడానికి నేను ట్రై చేస్తున్నాను. ఆ లింక్లో వచ్చేసేయచ్చు. ఓకేనా? సో రేపు సండే, అంటే ఎల్లుండి సండే సోహమ్ టాక్స్ ఏమైనా ఉన్నాయండి? నాకు ఏమైనా టాపిక్ ఇస్తారా ఇవాళ? సోహమ్ టాక్స్ ఏం మాట్లాడుతుంటే బాగుంటుందో సార్, నాకు ఏమైనా టాపిక్ ఇస్తారా? దేనికి మాట్లాడదు నేను చాలా. సార్ మీరే చెప్పండి సార్. ఏదో ఒకటి. నేను చెప్తే ఎసిడిటీ మాట్లాడేస్తున్నాం కదమ్మా. హైపర్ ఎసిడిటీ చాలా సార్లు మాట్లాడుకున్నాము. ఎస్ సార్. సార్ నమస్తే సార్. కిరణ్. కరెక్ట్. ఇప్పుడు చలికాలం కదా సార్, ఇప్పుడు చాలా జలుబు ఇవన్నీ వస్తాయి కదా సార్. కోల్డ్ వీటి మీద చెప్తే బాగుంటుందేమో అని. జలుబుని నువ్వు ఎప్పుడు ఆపకూడదు. కఫము అన్నీ వస్తాయి. అవును సార్. కోల్డ్ వాటికి ట్రీట్మెంట్ లేదు, ఉపశమనాలు ఉన్నాయి. దానికంటే రెండో మార్గం ఏంటి చెప్పడం? దానికి మందులు వాడకుండా ఉండడమే చాలా మంచిది. ఎందుకు అంటావు? ఇదేంటి సార్ ఇది? మీరు అసలు మీకన్నా అసలు చిప్పు ఉందా లేదా అని అడగచ్చు. చాలా మంది ఎలాగ అడుగుతారు. నేను సమాధానం ఇదే చెప్తాను. నాకు చిప్పు బ్రహ్మాండ పనిచేస్తాను. ఎందుకంటే దే ఆర్ వైరల్ ఆరిజిన్. ఎందుకంటే ఒక ప్రతికూల, అంటే వాటికి అనుకూలమైన పరిస్థితుల్లో, ఉదాహరణ మన వరకు తుఫాన్ వచ్చింది, వర్షాలు వచ్చినాయి,
సో సాధారణంగా శీతాకాలం వర్షాలు తక్కువ ఉంటాయి, కానీ ఈ సంవత్సరం వర్షాకాలం మొత్తం వర్షాలు వచ్చినాయి, రకరకాల అవును. తుఫాన్లు వచ్చినాయి. తుఫాన్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వైరస్ కి అనుకూలమైన వాతావరణం అది, మనకు ప్రతికూలమేమో. సో ఆ వైరస్ సడన్ గా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి నీ శరీరంలోకి వస్తాయి, ఆ వాటి పని చేస్తాయి. వాటిని సీజనల్ ఫీవర్స్ అంటారు. లేదంటే కొంతమందికి జ్వరం వచ్చి 105 జ్వరం వచ్చి 2-3 రోజుల తర్వాత తగ్గిపోతుంది. కొంతమంది ముక్కు 2 రోజులు ముక్కు కారి తగ్గిపోతుంది. కొంతమంది రోజుకు 100 తుమ్ములు తుమ్మి జలుబు వచ్చేసి ముక్కు కారిపోయి ముక్కు దెబ్బడు వచ్చేసి కొంతమంది తగ్గుతుంది. కొంతమంది దగ్గు వచ్చి తగ్గుతుంది. కొంతమంది ఊరికే కళ్ళు మండితే ముక్కులో నీరు కారితే తగ్గుతుంది. సో రకరకాల సిమ్టమ్స్ చూపిస్తా ఉంటాయి. అన్నిటికీ ఒకటే కారణం వైరస్. దీన్ని సీజనల్ ఫీవర్ అని మామూలుగా ఏ డాక్టర్ దగ్గరికి ఇదే చెప్తారు. కానీ దీన్ని నువ్వు ట్రీట్మెంట్ చేసావు అనుకో, ఏమవుతుంది తెలుసా? ఆ వైరస్ నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా 3 రోజులు చచ్చిపోతుంది. ఓకే. నువ్వు యాంటీబయాటిక్ వాడితే ఈ వైరస్ తో పాటు మామూలు కణజాలాన్ని చంపేస్తుంది. ఇది నీ శరీరానికి చేసే మొట్టమొదటి హాని. రెండోది ఈ వైరస్ వచ్చి ఉండడం వలన నీలో ఒక రకమైన ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అంటే దానికి ఏం మందు వాడకుండా అలా వదిలేస్తే నీకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్, ఇమ్యూనిటీ డెవలప్ అంటే నథింగ్ బట్ వ్యాక్సినేషన్. టీకా వేయించుకుంటాం కదా మనం. ఉదాహరణ మనం అవును. చూడండి, టీకా అంటే వాట్ ఈస్ టీకా? టీకా అంటే ఏంటి? వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ అంటే వైరస్. ఏం చేస్తాం మనం? వ్యాక్సిన్ అంటే ఏంటది? ఆ వైరస్ ప్రివెంటివ్ సేమ్ వైరస్ ని పంపించాం సార్ తగ్గించడానికి. ఉం? ఉం. మనకి ఏ వైరస్ తో ఇబ్బంది పడుతున్నామో దానికన్నా ఎక్కువ పవర్ఫుల్ ఉండదని పంపించింది. కాదు. ఏ వైరస్ దాన్ని వ్యాక్సిన్ తగ్గించాలి. దాని పవర్ తగ్గించి పంపిస్తాను నీకు. ఆ, అంటే మామూలు కత్తితో కొట్టాల్సిన దెబ్బని కర్రతో వదిలేస్తారు. అవును. ఆ కర్రతో కొట్టిన దెబ్బకి శరీరం ఏం చేస్తుందంటే కత్తి దెబ్బ తగలాలి. కత్తి దెబ్బ తగ్గి చచ్చిపోతావు. ఆ వైరస్ వస్తే చచ్చిపోయావు అనుకో, దాన్ని కత్తి దెబ్బ నుంచి కర్ర దెబ్బకి దాన్ని తగ్గించి నీ కత్తి దెబ్బ బదులు కర్ర దెబ్బ తగిలించేలా చేస్తే నీ శరీరం ఏం చేస్తావు? అరే దెబ్బ తగిలిందని చెప్పేసి వెంటనే నీ శరీరం అక్కడ జాగ్రత్త తీసుకుంటాం. ఆ జాగ్రత్త ఇమ్యూనిటీ అంటారు. అంటే నీకు వచ్చిన వైరల్ ఫీవర్ ని నువ్వు కామ్గా వదిలేస్తే అది నీకు ఆ వైరస్ మళ్ళీ రెండోసారి రాదు. అర్థమైందా? ఇది ఎవరో చెప్పరు, చెప్తే అవును. నాలా పిచ్చోడు అనుకుంటారు. కరెక్ట్. అందుకే సార్ మనకి జలుబు వచ్చిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది 3 days తర్వాత. అంటే మన మెడిసిన్ వాడకపోతే జలుబు వచ్చిన తర్వాత 3 days తర్వాత చాలా ఫ్రీ అనిపిస్తుంది సార్. సో ఈ రకంగా నేను చెప్పాను అనుకో, చాలా మందికి ఈడెవడ పిచ్చోడు, వీడి చిప్పు దబ్బింది అంటారు. కానీ యాక్చువల్ సైన్స్ అంటే ఇదే సైన్స్. కానీ సైన్స్ అని చెప్పేసి ఇందాక పవన్ కరవద్దు బుస్సు కొట్టమన్నాను కదా అనేది సూత్రాలు వాడుకోవాలి నాలాంటి కూడా. కానీ నాకేంటంటే అవసరం లేదు, నేను ఇలాగే చెప్తాను. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మీ నుంచి ఏం ఆశించట్లేదు. నేను మీ నుంచి ఆశిస్తే నేను అలా కాదు, జలుబు చేసిన ఏం చేయాలి తెలుసా అని ఒక 10 సూత్రాలు చెప్పి, లేకపోతే నాకు మెసేజ్ పెట్టు, లేదంటే నా దగ్గర కలువు, నాకు కన్సల్టేషన్ తీసుకో, నేను పలానా చోట జరుగుతాను అంటే ఇది ఒక రకమైన ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. అంటే నన్ను నేను అడ్వర్టైజ్ చేసుకోవడం అంత అవసరం లేదు నాకు. కాబట్టి దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ ని మీరు ఎలా తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ఫ్యాక్ట్ అయితే ఇంత. రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోండి, ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోండి, శరీరానికి వదిలేయండి, తను నియంత్రించుకోండి. ఆ నియంత్రించుకునే టైం మీరు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా యాంటీబయాటిక్ వాడేసి, పారాసిటమాల్ వాడేసి, ఐబుప్రోఫెన్ వాడేసి, లేదంటే అసైక్లోమైన పెయిన్ కిల్లర్ వాడేసి, అలాగే ఎలర్జీ రాకుండా సిట్రిజిన్ వాడేసి ఏం చేస్తున్నారు మీరు? శరీరాన్ని మందులు వేయడానికి ఏదన్నా డస్ట్బిన్ లా తయారు చేస్తాం. మందులు వేసే పాడేసే డస్ట్బిన్ లా తయారు చేస్తున్నాం. ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది, కానీ దాని ఎఫెక్ట్ తర్వాత ఎప్పుడో వస్తుంది, అది మీకు తెలియదు. నాలంటే తర్వాత చెప్పినా కూడా భలేవారు సార్, ఆ డాక్టర్ మంచి మంది ఇచ్చారు, నాకు గంటలో తగ్గిపోయింది జ్వరం, మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు అన్నారు. ఓకే, దట్ ఈస్ అప్ టు యు. థ్యాంక్ యూ. సార్ సండే డ్రైనెస్ గురించి పెట్టి చెప్పొచ్చు కదా సార్? వింటర్ కదా, అదే కదా, మొత్తం బాడీ డ్రై అయిపోతుంది సార్, అంతా క్రాక్స్ వచ్చి ఇట్లా. కాబట్టి ఆ సబ్జెక్ట్ అని చెప్తారా?
దేని గురించి అండి? డ్రైనెస్ ఎక్కువైతుంది సార్ వింటర్ లో. సో అదేమని చెప్తారా? వింటర్ కేర్. అవును సార్. అది నేను చెప్పాలంటారా? మీరు చెప్తే బాగా అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్తారు. వింటర్ కేర్ క్వశ్చన్ కింద ఆవేళ సండే క్లాస్ లో క్వశ్చన్. సార్ నా చిన్న సజెషన్ సార్. ఇప్పుడు ఆసనాల గురించి సూక్ష్మయామాల గురించి చెప్తున్నారు సార్ ప్రతిదానికి. ఓన్లీ సూక్ష్మయామమే ఎలా చేయొచ్చు అంటే అన్ని ఆసనాలకి సంబంధించి, లేకపోతే సీజనల్ గా ఒక్కో సీజన్ కి ఇప్పుడు ఎండాకాలంకి సూక్ష్మయామాలు ఎలా చేయాలి, లేకపోతే ఏ ఆసనాలు వేయొచ్చు, చలికాలంలో ఏ సూక్ష్మయామాలు చేయాలి, ఏ ఆసనాలు వేయొచ్చు అంటే ఆల్రెడీ మనం ఆసనాస్ గురించి టాపిక్ ఉంది కాబట్టి మీరు ప్రతిదీ అంటే ఇప్పుడు అరగంట క్లాస్లోని 20 minutes అంతా సూక్ష్మయామాలు చెప్తారు సార్. అలాగా ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఆ ఇంపార్టెన్స్ తో పాటు ఆసనాలు కూడా అంటే సీజనల్ గా, లేకపోతే బాడీ టైప్ ప్రకారంగా ఆసనాలు అలా కొంచెం చెప్తే బాగుంటుందేమో సార్. సరే మోహన్, చూస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.